హాయ్ అండి. ఈరోజు కొత్త వంట అయితే మీకు చూపిస్తాను రండి. యూట్యూబ్లో ఇంతవరకు ఎవ్వరి చెప్పని వంట. మనం బియ్యం పట్టించుకున్నాక నూకలు వస్తాయి కదా, ఆ నూకలతో నేను కర్ణాటక స్టైల్లో దొన్నె బిర్యానీ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే ఆ నూకల్ని శుభ్రంగా ఒక 4-5 సార్లు అయితే ఉంచిగా ఇలా పిసుక్కుంటా అయితే కడగాలండి. వాటిని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు ఈ బియ్యంతో తాలింపు రైసు కిచిడి లాగా వండేవాళ్ళు. కానీ నేనైతే బిర్యానీ చేద్దాము ఈ రైస్తో అని చెప్పేసి అయితే నాకు మంచి ఆలోచన వచ్చింది. అనుకున్నది తడుగా అమలు అయితే చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని ముందుగా ఒక గరిటె పెరుగు, కొద్దిగా పసుపు, కొంచెము కారము, కొద్దిగా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని దాన్ని చక్కగా కలుపుకోవాలండి. మొత్తము అన్ని మసాలాలు కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే అరకేజీ చికెన్ తీసుకున్నాను. అరకేజీ చికెన్ శుభ్రంగా ఉప్పు వాటర్లో కడిగి ఇలా మనం కలుపుకున్న మసాలాలలో వేసి దాన్ని చాలా చక్కగా కలుపుకోవాలండి. ఇంత మంచిగా కలుపుకుంటే అంత బాగా మసాలా అయితే పడుతుంది. దీన్ని ఖచ్చితంగా 1 అవర్ అయితే నానబెట్టాలి. ఈ దొన్నె బిర్యానీ కోసం అయితే మనము మెయిన్ ఇదే అండి కావాల్సింది. 4-5 పచ్చిమిర్చి, ఒక గుప్పెడంత కొత్తిమీర, ఒక గుప్పెడంత పుదీనా. ఉంటే మనము మెంతికూర కూడా వేసుకోవచ్చు, కానీ మెంతికూర అయితే లేదు కాబట్టి నేను ఉన్నదాంతోనే సరిపెడుతున్నాను. ఇప్పుడు కొద్దిగా దీన్ని ఆయిల్ వేసి ఇలా రోస్ట్ అయితే చేసుకోవాలి. కొద్దిగానే అండి, మరీ ఏగనిచ్చినా కూడా స్మెల్ చేంజ్ అయితే వస్తుంది, మనకు టేస్ట్ మారిపోతుంది. కాబట్టి అలా కొద్దిగా వేయించుకుని దాన్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఈ లోపల ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి బిర్యానీ రెడీ చేసుకోవటం కోసము. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టాను. దానిలో ఒక 3 పావు ఆయిల్ అయితే వేసుకున్నాను. 3 పావుల ఆయిల్ అయితే వేసాను. అది కొంచెం వేడెక్కాలి. అది వేడెక్కిన తర్వాత మనము దానిలోకి మసాలా అయితే వేసుకోవాలి. ముందుగా ఒక 4-5 లవంగాలు, ఒక 2-3 యాలకులు, కొద్దిగా అండి 1 ఇంచు దాల్చిన చెక్క అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు చూసారా, ముందుగానే అయితే బిర్యానీ ఆకు వేసాను. బిర్యానీ ఆకు, రాతి పువ్వు అంటారు కదా, అది కూడా వేసాను. మెయిన్ దీనికి కావాల్సింది ఏంటంటే సోంపు అండి. సోంపు కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను. తర్వాత మనం ఇప్పుడు లవంగాలు, చెక్క ఇవన్నీ అయితే వేసాం కదా, దీన్ని కొంచెం చిటపట అనేది వేగనివ్వాలి. ఇలా చిటపట అన్న తర్వాత మనం దీనికోసం అయితే చూసారా సోంపు అయితే వేస్తున్నాను. సోంపు కూడా మెయిన్ సోంపు అండి దీనికి కావాల్సింది. సోంపు వేసిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసాను. ఇలా ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఎర్రగా వేగనివ్వాలి. మనం సేమ్ బగారన్నం చేసుకున్నట్టే అండి, చికెన్తో బగారన్నం, కాకపోతే పులావ్ టైపు దొన్నె బిర్యానీ కర్ణాటక స్టైల్. కొంచెం ఉల్లిగడ్డ వేగడానికి అయితే సాల్ట్ వేసాను. చక్కగా మా ఉల్లిగడ్డలు కూడా వేగాయండి, బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం దీనికైతే చికెన్ కూడా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్నాక 1 అవర్ అయితే ఖచ్చితంగా నానాలండి మనం కలిపిన మసాలాలో, అప్పుడే దానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మనం వేయించాలి, బాగా వేగనివ్వాలి. కలర్ వచ్చి దాని చికెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఆయిల్ తేలాలండి, ఆయిల్ వెళ్తే బాగుంటుంది, కానీ చాలా బాగుంటుందండి అసలు. నేనైతే ఈ రైస్తోని పొద్దున్న తాలింపు రైస్ లాగా ఆయిల్ చేస్తాను. అలాగే పప్పుతో కిచిడి చేస్తాను, పెసరపప్పు వేసి కిచిడి వండుతాను. సన్నగా మన చిట్టి ముత్యాల రైస్ అంటారుగా, అలా ఉంటుందండి ఆ రైస్తోని. ఇప్పుడు మనం ముందు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చికెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ పేస్ట్ని అయితే అలా వేసుకోవాలి. దాన్ని కూడా ఇప్పుడు మనం కొంచెం దాని చికెన్ పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. చిన్న మంట మీద పెట్టేది ఇలా కలుపుకోవాలండి, పెద్ద మంట మీద అయితే కావద్దు. ఇలా వేగిన తర్వాత నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసులు అయితే పోస్తున్నా. కొద్దిగా అండి, ఒక 3 కొంచెం కొద్దిగా తగ్గించి 1 ఇంచు లెవెల్ వరకు వాటర్ తగ్గించి 4 గ్లాసులు పోయాలి. ఇప్పుడు ముందుగా మనం తాలింపులో రైస్ కూడా వేసుకోవచ్చు, ఇలా వాటర్ మరిగినాక కూడా వేసుకోవచ్చు. వాటర్ చక్కగా మరిగాయి కదా, ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న నూకలను అయితే, అదే అండి చిట్టి ముత్యాలు కాదు నూకలే చెప్తున్నా అండి నేను, అంత బాగుంటుంది చిట్టి ముత్యాల రైస్ లాగా. ఆ రైస్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలపాలి బాగా. ఇలా కొంచెం దగ్గరికి అవుతుంది అన్నప్పుడు ఒక 80% ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయనైతే ఇలా పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకున్న తర్వాత మన ఇష్టం అండి, ఆప్షను. ఎగ్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే
దాన్ని మీ ఇష్టం అది. నేనైతే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నెయ్యి అయితే పైకి ఇలా పోస్తున్నాను. ఇప్పుడు నేను ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే పెట్టేసి దానిపైన అన్నం పైన ఇప్పుడు దాన్ని అయితే మనము ఒక గిన్నె పెట్టి గట్టిగా దానిపైన అయితే ఒక రోల్ పెడుతున్నానండి. నేను చక్కగా ఆవిరి బట్టి బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ధనియా బిర్యానీ అయితే మంచి వాసన అయితే వస్తుందండి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టయితే దమ్ చేయటం కోసం నేను ఇప్పుడు దానిపైన రోల్ అయితే మూత పెట్టేసి చక్కగా ఖచ్చితంగా 10 మినిట్స్ అండి. 10 మినిట్స్ మనం టైం పెట్టుకుంటే కరెక్ట్గా అసలు అది అడుగంటదు. మాడుద్ది ఇది తడి ఉంటుందని మనం చూడండి చక్కగా అయిపోయింది. గుమగుమలు ఆడుతుంది కదా. అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందండి. అంత బాగుంది స్మెల్ అయితే. చాలా బాగుంది. నేను ఇది ఒకసారి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బెంగళూరులో అయితే తిన్నాను. చూసారా చక్కగా నేను ఫిష్ ఫ్రై కూడా చేశాను అండి. ఆ ఫిష్ ఫ్రైతో దీన్ని అయితే ఇలా గార్నిష్ చేసుకున్నాను. సైడ్ డిష్గా మనము రైతా చేసుకోవచ్చండి. పెరుగుతో పెరుగు చట్నీ కానీ దాంతో కూడా తినొచ్చు చక్కగా. వాళ్ళైతే కర్ణాటక వాళ్ళైతే మనకు పెరుగునే ఇస్తారు. పెరుగుతో చేసిన పెరుగు చట్నీ అయితే ఇస్తారు. మనం దీంట్లో సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఏమీ లేదు